ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనము. ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన లోపల ఒక యుద్ధము జరుగుతున్నట్లు మనకు తరచుగా అనిపిస్తుంది. మనలోని ఒక భాగమైన అంతరంగ పురుషుడు మనకు సరైనదని తెలిసిన పనిని చేయాలని అనుకుంటుంది. కానీ మరొక భాగం బాహ్య పురుషుడు తప్పు చేయాలని అనుకుంటుంది. తప్పుడు పని సరి అయినదిగా అనిపించవచ్చు, అదే సమయంలో సరైన పని తప్పుగా అనిపించవచ్చు. మనకు ఎలా అనిపిస్తుంది అనే దాన్ని బట్టి మనం ఏ పని యొక్క నైతిక విలువను నిర్ణయించలేం. మన భావోద్వేగాలు నమ్మదగినవి కావు, మరియు అవి సత్యాన్ని తెలియజేస్తాన్ని నమ్మలేము. మనము తరచుగా ఒకే సమయంలో మంచి మరియు చెడు రెండు చేయాలనుకుంటున్నాం. మన నూతన పరచబడినటువంటి ఆత్మ పరిశుద్ధతను మరియు నీతిని కోరుకుంటుంది. కానీ శరీరానుసారమైన ప్రాణం ఇంకా లోక సంబంధమైన వాటినే కోరుకుంటుంది. అపోస్తలుడైన పౌలు కూడా తనకు అలాగే అనిపించినట్లు వివరించాడు. మంచి చేయాలనే ఉద్దేశము, ఆశ తనకు ఉందని, కానీ దానిని నెరవేర్చలేకపోతూ ఉన్నానని పౌలు చెబుతూ ఉన్నాడు. తాను చేయాలనుకుంటున్న మంచిని ఆచరించలేక దానికి బదులుగా చెడునే చేస్తూ ఉన్నాం. కృతజ్ఞతగా ఆ అధ్యాయం చివరికి వచ్చేసరికి కేవలం క్రీస్తు మాత్రమే ఆ శరీరానుసారమైన క్రియల నుండి తనను విడిపించగలడని పౌలు గ్రహించాడు. మనం ఆయన జీవితాన్ని ఇంకా పరిశీలిస్తే తన కోరికలు దేవుని వాక్యానికి సరిపడినప్పుడు తనకు తాను వద్దు అని చెప్పుకునే సామర్థ్యాన్ని ఆయన పెంచుకున్నాడని మనము నేర్చుకుంటాం. బలము కోసము దేవునిపై ఆధారపడము, ఆపై తనకు ఎలా అనిపించినా సరే తన చిత్తాన్ని ఉపయోగించి సరైన దాన్ని ఎంచుకోవడం ఆయన నేర్చుకున్నాడు. ప్రతిదినము చనిపోవచ్చున్నానని పౌలు చెప్పాడు. అంటే దేవుని మహిమపరచడానికి తన సొంత శారీరక కోరికల విషయంలో చనిపోతూ ఉన్నాడని దీని భావం. అసలైన సత్యం ఏమిటి అంటే, యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన జీవితాన్ని మనం నిజముగా మరియు యథార్థముగా జీవించాలి అంటే మనకు మనమే చనిపోవాలి. మనము మనోభావాలను బట్టి కాకుండా బైబిల్ సూత్ర ప్రకారము జీవించడానికి ఇష్టపడినప్పుడు మన సామర్థ్యానికి చనిపోతాము మరియు దేవుడిచ్చే సమృద్ధి అయిన జీవాన్ని అనుభవిస్తాం. శ్రమ లేనిదే ఫలితం ఉండదని మనం గమనించవచ్చు. జీవితంలో ప్రతి మంచి విషయానికి మనము ప్రతిఫలాన్ని చూసే ముందు ప్రారంభంలో కొంత పెట్టుబడి అవసరమవుతుంది. మీరు సామర్థ్యాన్ని విడిచిపెట్టాల్సిన ఒక నిర్దిష్టమైన విషయాన్ని మీకు చూపించమని దేవుణ్ణి ప్రార్థించండి. ఆయన మీకు ఆ విషయాన్ని చూపించినప్పుడు నిరుత్సాహపడకండి లేదా భయపడకండి, మిమ్మల్ని మారుస్తాడని దేవుని నమ్మండి. దేవుడి